ఓకే గైస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నిన్న నేను ఇచ్చిన వర్క్ చేసిన చూద్దాం, డేటా స్ట్రక్చర్స్ చూద్దాం అంతే. ఓకే, ఏ డేటా స్ట్రక్చర్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, సో నేను 2 డిఫరెంట్ లాంగ్వేజెస్లో చెప్తా. ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ డేటా స్ట్రక్చర్స్ ఎలా క్రియేట్ చేయాలి, అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. ఓకే, ఆల్సో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో 2 లూప్స్ యూజ్ చేయగానే అక్కడ టైం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్నట్టు కాదు. ఓకే, ఆల్రెడీ డిఎస్ఏ క్లాసెస్ అయిపోయినాయి, నాకు CVcorpలో ఆల్రెడీ అవుతున్నాయి అన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి. బట్ తెలియని వాళ్ళ కోసం ఈరోజు చెప్తా. ఓకే, సో నేను ఒక ప్రాసెస్ ఫాలో అవుతా ఇలాంటి క్వశ్చన్స్కి. వెరీ టఫ్ క్వశ్చన్స్ అంటే అన్నీ ఆప్టిమైజ్డ్ ఉండాలి అన్నప్పుడు నేను ఒక ప్రాసెస్ ఫాలో అవుతా ఆ క్వశ్చన్. ఓకే, ఆ ప్రాసెస్ ఏంటి, దాంట్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇస్ కన్స్ట్రెయింట్స్. ఓకే, కన్స్ట్రెయింట్స్ మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తారు. ఓకే, సో ఎలా ఉంటాయంటే ఎన్ అనే ఒక ఇన్పుట్ ఉంది అనుకోండి, ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ 0 to 35,000. ఓకే, ఇది మీకు ఇచ్చే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే, దాంట్లో మళ్ళీ ఈచ్ ఇన్పుట్ ఏ రేంజ్లో ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చా లేదా, జీరోస్ ఉండొచ్చా లేదా, అలా మీకు కన్స్ట్రెయింట్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, సో లెట్స్ సే నేను ఇక్కడ తీసుకున్న ఇన్పుట్స్ అన్ని లెట్స్ సే నేను కే అనుకుంటున్నాను. ఓకే, సో కే, ఈ 35,000 ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి వాల్యూని నేను కే అనుకుంటే ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ 0 to 1000. అలా వాల్యూకి ఏంటి రేంజ్ అని కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఇవి చూసిన తర్వాత మీకు ఏం అర్థం, దీంతో మీరు ఏం చేయొచ్చు, ఇన్ఫర్మేషన్తో ఏం చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్, ఎన్ని ఇన్పుట్స్ వస్తాయని నాకు ఒక రేంజ్ తెలుసు. ఓకే, సో దీంతో నేను టైం కాంప్లెక్సిటీ మ్యాక్సిమం ఎంత పెట్టుకోవచ్చు అని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎంత, క్లోజర్ టు 10,000 కదా, రౌండ్ ఫిగర్లో మాట్లాడితే క్లోజర్ టు 10,000. 10,000 అంటే 10^4. ఓకే, సో నేను n² సొల్యూషన్ రాసిన అనుకోండి, నేను n² టైం కాంప్లెక్సిటీ n² అంటే n² టైమ్స్ నా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, ఒక సింగిల్ ఆపరేషన్ చేయడానికో మల్టిపుల్ ఆపరేషన్స్ చేయడానికో n² టైమ్స్ రన్ అవుతుంది అంటే 10^8. 10^8 యాక్చువల్లీ చాలా బార్డర్లో ఉన్నట్టు. ఓకే, 10^8 మన టైం అవుట్కి చాలా దగ్గరలో ఉన్నట్టు. సో దీన్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి, n² యూజ్ చేయడం. బట్ నేను n/n యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. n యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. n² కూడా కొంచెం వరకు ఓకే. ఓకే, అది ఎప్పుడు నేను 10,000 అనుకున్నప్పుడు, ఇక్కడ 35,000 అని ఉంది, 35,000² చేసిన అనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అది కూడా స్టాండర్డ్గా ఎగ్జాక్ట్లీ 10^8 అని కాదు, క్లోజర్ టు 10^8. ఓకే, సో ఆ టైం కాంప్లెక్సిటీ మనం కనుక్కోవడానికి ఈ ఇన్పుట్ మనకి యూజ్ అవుతుంది. దీంతో ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు, కే అంటే ఈచ్ వాల్యూ. ఓకే, సో లెట్స్ సే నేను నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 5 అంటే ఆ 5 వాల్యూస్ ఏ రేంజ్లో ఉండొచ్చు అని చెప్పేది ఈ సెకండ్ లైన్. ఓకే, దీంతో మీ అనాలిసిస్ ఏంటి, టైం కాంప్లెక్సిటీ మనకి దీంతో తెలిసిపోతుంది. యాక్చువల్ మనం టైం కాంప్లెక్సిటీ డిస్కస్ చేస్తాం. ఓకే, బట్ ఫస్ట్ కన్స్ట్రెయింట్స్ నుంచి మనం ఏం చేయొచ్చు, ఏం నేర్చుకోవచ్చో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టైం కాంప్లెక్సిటీ చూద్దాం, దాంట్లో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అదంతా మళ్ళీ చూద్దాం. ఓకే, బట్ అదంతా డిపెండ్ అయ్యేది నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మీద. ఓకే, సైజ్ ఆఫ్ ఇన్పుట్స్, అక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయని కాదు, ఇది చెప్పేది అక్కడ ఏం వాల్యూస్ ఉంటాయి అని. ఓకే, సో లెట్స్ సే నేను n=5 తీసుకున్నా అనుకోండి, 5 ఇన్పుట్స్ తీసుకుంటున్నట్టు, ఈ n=5 అనే దాంట్లో నేను ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. ఆ అరే లోపల ఈచ్ ఇండెక్స్లో ఉండే వాల్యూ ఈ రేంజ్లో ఉంటుంది. దీంతో మీరు చేసే అనాలిసిస్ ఏంటి, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చా, 0 ఉండొచ్చా, 1000 కన్నా పెద్ద నెంబర్స్ ఉండొచ్చా? ఓకే, సో ఉండేవన్నీ పాజిటివ్ వాల్యూస్ అండ్ 0 వాల్యూస్. ఓకే, మనం ఏం వాల్యూస్ తీసుకున్నా అవన్నీ పాజిటివ్ ఆర్ 0 వాల్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు ఇలా ఉంటాయి కన్స్ట్రెయింట్స్, ఇన్పుట్లో మీకు ఎక్కడ 0 కూడా రాదు అని. ఓకే, సో ఇవన్నీ ఎడ్జ్ కేసెస్. ఓకే, ఎడ్జ్ కేసెస్ అంటే ఇప్పుడు 0 ఉంటే 0 వస్తే ఏమైనా పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుందా, 0 వస్తే ఏమైనా చేంజెస్ చేయాలా, 0 వస్తే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా నేను ఆల్రెడీ రాసిన ప్రోగ్రామ్లో. ఓకే, సో ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. కన్స్ట్రెయింట్ అనాలిసిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ థింగ్స్. ఓకే, మీరు టైం అయినా స్పేస్ అయినా చూసుకోవాలి అంటే, కాంప్లెక్సిటీస్ చూసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ మీరు ఈ
ఇన్పుట్స్ని ఆర్ ఈ కన్స్ట్రెయింట్స్ని చాలా జాగ్రత్తగా డీకోడ్ చేసుకోవాలి. ఓకే, దానివల్ల నాకు ఏం హెల్ప్ అవుతుంది, ఈ కన్స్ట్రెయింట్స్ మెన్షన్ చేసిన అంటే దేర్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఇట్ కదా. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ -1000 to 1000 అని ఇచ్చిన అనుకోండి. ఓకే, సో నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, అన్నిటిని హ్యాండిల్ చేసేలాగా మీరు ప్రోగ్రామ్ రాయండి అని చెప్పినట్టు. ఓకే, సో మన మెయిన్ టేక్ అవే ఫ్రమ్ దీస్ టూ, నేను తీసుకునే ఇన్పుట్ ఈ రేంజ్లో ఉంది. ఓకే, అండ్ ఈచ్ వాల్యూ ఈ రేంజ్లో ఉంది, అంటే నెగిటివ్ వాల్యూస్ రావచ్చు, 0 రావచ్చు అలా. ఓకే, సో ఫస్ట్ స్టెప్ కన్స్ట్రెయింట్స్ చూడడం. ఓకే, ఫస్ట్ ఒకసారి మనం కన్స్ట్రెయింట్స్ చూసాం అనుకోండి, ఆ కన్స్ట్రెయింట్స్ నుంచి మనం ఎలా అనలైజ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు, మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ 2 స్టెప్స్ అయిపోయినాయి. కన్స్ట్రెయింట్స్ చూసిన తర్వాత అసలు డేటా ఏం వస్తుంది, ఆ డేటాలో ఎన్ని ఇన్పుట్స్ రావచ్చు. ఓకే, సో ఈ రెండింటి అనాలిసిస్ అయిపోయింది. దీని తర్వాత స్టెప్ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి. ఓకే, సో లాజిక్ ఇదంతా బిల్డ్ అయ్యేది ఇక్కడ. ఓకే, సో మనం ఒక బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ రాయొచ్చు. నార్మల్గా మీరు ఒక సొల్యూషన్ అనుకుంటే ఆ సొల్యూషన్ని డైరెక్ట్గా రాయొచ్చా లేదా, దాన్ని అనాలిసిస్ చేయాలి. ఓకే, దానికన్నా ముందు అసలు ఏం డేటా స్ట్రక్చర్ వాడాలి, ఏ అల్గరిథం వాడాలి అని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఏ డేటా స్ట్రక్చర్ వాడట్లేదు, ఏ అల్గరిథం వాడాలి అనుకోవట్లేదు. ఓకే, అలా చేస్తే నేను డైరెక్ట్గా బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ రాసినట్టు. బ్రూట్ ఫోర్స్ అంటే అన్ని కేసెస్ని తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నిన్న నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సర్చింగ్ చేసినప్పుడు నాకు 2 అల్గరిథమ్స్ ఉన్నాయి. లీనియర్ సర్చ్, ఒకరి తర్వాత ఒకరిని సర్చ్ చేస్తూ వెళ్ళడం. ఓకే, ఇంకొకటి బైనరీ సర్చ్. అవన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఉంటే నేను హాఫ్గా డివైడ్ చేసుకోవచ్చు, అది కూడా ఒక అల్గరిథం. ఓకే, కానీ లీనియర్ సర్చ్ కన్నా ఫాస్ట్గా రన్ అవుతుంది బైనరీ సర్చ్. ఓకే, సో అలా ఏ అల్గరిథం వాడితే బెటర్ అని మీరు ముందే డిసైడ్ చేయలేకపోతే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ రాయండి, కానీ కొంచెం ఫాస్ట్గా చేయాలి, టైం లిమిట్లో ఉన్నాం మనం. ఓకే, సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ రాస్తారు. బ్రూట్ ఫోర్స్ అంటే అన్ని కేసెస్ తీసుకోవడం, అన్ని కేసెస్ తీసుకొని ఒక సొల్యూషన్ రాస్తారు. ఓకే, ఇక్కడ మీరు రాసిన ప్రోగ్రామ్ చూసినప్పుడు మీరు ఓకే ఇక్కడ ఇది చేస్తే బెటర్ ఏమో అని మీకు డేటా స్ట్రక్చర్ కానీ అల్గరిథం కానీ ఏమైనా ఐడియాస్ వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, బట్ సొల్యూషన్ రావడం ఇస్ ఫస్ట్ స్టెప్. అసలు మొత్తానికే టెస్ట్ కేసెస్ పాస్ అవ్వలేదు అన్నదానికన్నా ఒక 20 పాస్ అయినాయి ఈజ్ బెటర్ కదా. ఓకే, సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ కోసమే చూడండి. ఓకే, దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఏం డేటా స్ట్రక్చర్ వాడాలి, ఏం అల్గరిథం వాడాలి. ఓకే, ఏం డేటా స్ట్రక్చర్ వాడాలి, ఏం అల్గరిథం వాడాలి అనేది మీరు ఇక్కడ డిసైడ్ చేసుకుంటారు. ఒకసారి మీకు సొల్యూషన్ లాజిక్ వచ్చిన తర్వాత ఓకే నేను ఇలా చేస్తే ఇలా అవుతుంది కదా, సో ఇలా కూడా చేయొచ్చా అని ఈ డేటా స్ట్రక్చర్ ఏ డేటా స్ట్రక్చర్ వాడితే బెటర్. ఓకే, సో ఎలా తెలుస్తుంది ఏది వాడితే బెటర్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది, విల్ డిస్కస్ ఇట్. ఓకే, ఏ అల్గరిథం ఎక్కడ వాడాలి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అంటే క్వశ్చన్లో ఈ వర్డ్స్ మీకు కనిపించినాయి అనుకోండి, ఆ వర్డ్స్ ఈజ్ ఇండికేటింగ్ దిస్ అల్గరిథం, ఆ వర్డ్ ఈజ్ ఇండికేటింగ్ దిస్ డేటా స్ట్రక్చర్. అలా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో అలాంటి కీవర్డ్స్ మీకు కనిపించగానే మీకు అర్థమైపోతుంది ఈ డేటా స్ట్రక్చర్ వాడాలి, కానీ ఎక్కడ వాడాలి, ఆ ఎక్కడ వాడాలి అన్న క్వశ్చన్కే ఇది మనకు ఆన్సర్ చెప్తుంది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ రాసినప్పుడు ఫస్ట్ మనకి ఏంటి లాజిక్ ఏంటి అదంతా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో బేసిక్ ఇక్కడ నేను చూసుకునేది లాజిక్ని. ఓకే, సో ఆన్సర్ ఎలా తీసుకొని రావాలి, అలా ఒక లాజిక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఈ లాజిక్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఈ డేటా స్ట్రక్చర్స్ కీవర్డ్స్ బేసిస్ మీద ఓకే లెట్స్ సే ఇక్కడ నేను మ్యాప్ వాడాలి అన్నట్టు డిసైడ్ అయ్యాను. ఓకే, సమ్ క్వశ్చన్ నేను మ్యాప్ వాడాలి. ఓకే, సో పైథాన్లో అయితే డిక్షనరీ, జావాలో అయితే మ్యాప్. ఓకే, సో అలా నేను ఈ డేటా స్ట్రక్చర్ని వాడదాం అనుకుంటున్నాను. అది ఎక్కడ యూస్ చేయాలి అనేది ఇది రాయడం వల్ల మీకు ఐడియా వస్తుంది. ఓకే, దాని తర్వాత ఈ అల్గరిథం వాడాలి అని ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చెక్ చేసుకుంటారు ఎంత ఉంది అని. మనం అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ ఈ లాజిక్ని మళ్ళీ రీవిజిట్ చేస్తాం. ఓకే, సో మనం రాసిన లాజికే లెట్స్ సే నేను ఫస్ట్ టైం బ్రూట్ ఫోర్స్ రాసినప్పుడు నాకు 3 లూప్స్ వచ్చినాయి, అంటే టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n క్యూబ్ వచ్చింది. ఓకే, చాలా ఎక్కువ ఆఫ్ n క్యూబ్ అంటే. ఓకే, మనం డైరెక్ట్గా అట్లా చేయలేం. సో మనం ఏం చేస్తాం, ఓకే డేటా స్ట్రక్చర్ వాడి నేను ఒక లూప్ని తీసేయచ్చా, అల్గరిథం వాడి ఇంకొక లూప్ని ఏదైనా తీసేయచ్చా, లేకపోతే రెండూ వాడి నేను లూప్స్ని అవాయిడ్ చేయొచ్చా,
ఇలాంటివన్నీ చెక్ చేసుకొని వీటన్నిటిని ఇవన్నీ ఈ చేంజెస్ అన్నీ చేసిన తర్వాత టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ చేస్తారు. ఓకే, టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది, ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఓకే ఈ లాజిక్ బాగానే ఉంది అంటే ఓకే, లేదు నాకు ఇంకా ఆప్టిమైజ్ కావాలి అంటే మళ్ళీ మీ లాజిక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారు. ఓకే, అలా మీరు చేస్తూ చేస్తూ మోస్ట్ ఆప్టిమైజ్ సొల్యూషన్ దగ్గరికి రీచ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఈ ఫ్లో ఒక క్వశ్చన్ కనిపించినప్పుడు ఫస్ట్ కన్స్ట్రెయింట్ అనాలిసిస్, దాంట్లో మీరు డేటాని అనలైజ్ చేస్తారు అండ్ ఇన్పుట్స్ని అనలైజ్ చేస్తారు. ఓకే, సో డేటా అనాలిసిస్ అంటే ఈచ్ వాల్యూ ఏ రేంజ్లో ఉంటుంది, అంటే నెగిటివ్ వాల్యూస్ రావచ్చా, పాజిటివ్ వాల్యూస్ రావచ్చా, జీరోస్ రావచ్చా, ఇంకా ఇమాజినరీ నెంబర్స్, కొన్ని కేసెస్లో ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఐ తెలుసా, రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్, కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, వాటిని అనాలిసిస్ చేయాల్సిన టైం కూడా వస్తుంది. ఓకే, సో అవైతే ఎలా హ్యాండిల్ చేస్తారు. ఓకే, సో అలా ఈ డేటా ఏంటి, దాంట్లో ఎంత పెద్ద డేటా వస్తుంది, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండి. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మీద మీ టైం కాంప్లెక్సిటీ డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఈ టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ చేసినప్పుడు ఆ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ని మీరు మైండ్లో పెట్టుకొని నేను ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటున్నా దానికి నాకు ఎంత టైం కాంప్లెక్సిటీ వస్తుంది, దానికి నాకు ఆ 1 సెకండ్ టైం పెరుగుతుందా లేదా, ఓకే, సో ఆ 10⁸ ఆపరేషన్స్ కన్నా ఎక్కువ అవుతుందా లేదా, అలా చెక్ చేసుకుంటారు. ఓకే, సో అలా చెక్ చేసుకొని ఈ లూప్ని కంటిన్యూ చేస్తారు మోస్ట్ ఆప్టిమైజ్ సొల్యూషన్ కోసం. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఫస్ట్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, రికర్షన్కి కూడా టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. యాక్చువల్లీ రికర్షన్ కొంచెం ట్రిక్కీ. 2 రికర్షన్ కాల్స్ మీరు ఒకటే దగ్గర చేసిన అనుకోండి చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్ అవుతుంది టైం కాంప్లెక్సిటీ 2n అలా. ఓకే, సో ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఏ టైం కాంప్లెక్సిటీ వస్తుంది అని. ఇది స్పెసిఫిక్గా నేను చెప్పేది ఆల్రెడీ టైం కాంప్లెక్సిటీ తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు మళ్ళొకసారి వినండి, ఒక చిన్న రీక్యాప్ లా ఉంటుంది. ఓకే, టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ, టైం వేరు, టైం కాంప్లెక్సిటీ వేరు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టైం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టైం కాంప్లెక్సిటీ. టైం అంటే మీ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, 1 సెకండ్, 2 సెకండ్, 0.1 సెకండ్, అలా టైం కన్జంప్షన్ టు రన్ దాట్ ప్రోగ్రామ్. ఓకే, టైం కాంప్లెక్సిటీ అంటే మీ ఇన్పుట్లో నెంబర్స్ చేంజ్ అయినప్పుడు మీరు ఇన్పుట్ ఎన్ని వాల్యూస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి టైం చేంజ్ అవుతుందా, టైం ఎలా చేంజ్ అవుతుంది ఈజ్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, టైం కాదు, టైం డిపెండ్ అయ్యేది మీ సిస్టమ్ మీద. నేను పాత సిస్టమ్ తీసుకున్నా అనుకోండి దానికి ఎక్కువ టైమే పడుతుంది. ఓకే, నేను కొత్త సిస్టమ్ తీసుకున్నా అనుకోండి దానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. కానీ టైం కాంప్లెక్సిటీ టైం ఒకటి కాదు, టైం డిపెండ్ అయ్యేది మీ సిస్టమ్ మీద, మీకు ఎంత ప్రాసెసింగ్ స్పీడ్ ఉంది. ఓకే, సో ఆ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది మీ టైం. ఓకే, మీ లాజిక్ మీద, మీరు రాసే ప్రోగ్రామ్ మీద, మీరు తీసుకునే ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యేది టైం కాంప్లెక్సిటీ. ఓకే, మీరు తీసుకున్న ఇన్పుట్, ఓకే, సో లెట్స్ సే ఇది n, నేను ఇప్పటి నుంచి n అన్నప్పుడల్లా అది నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే, సో నేను నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంక్రీజ్ చేస్తే టైం ఎలా చేంజ్ అవుతుంది అని ఒక గ్రాఫ్ గీసుకుంటే ఈ గ్రాఫ్కి ఒక ఈక్వేషన్ వస్తుంది కదా. ప్రతి గ్రాఫ్ ఆర్ ప్రతి లైన్కి, ప్రతి స్ట్రక్చర్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఓకే, ఆ ఈక్వేషనే టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ 10 నెంబర్స్ ఇచ్చిన. ఓకే, 10 వాల్యూస్ ఇచ్చినప్పుడు అది తీసుకునే టైం 0.1 సెకండ్. ఓకే, నేను ఇచ్చే ఇన్పుట్ 20 అయితే 0.2. ఓకే, నేను ఇన్పుట్ 30 ఇస్తే 0.3. అలా చేంజ్ అవుతుంది అనుకో. దీనికి నేను గ్రాఫ్ గీస్తే ఇదే కదా, అంటే ఇన్పుట్ ఎలా చేంజ్ అవుతే ప్యారలల్గా టైం కూడా అలానే చేంజ్ అవుతుంది. ఓకే, ఎంత వాల్యూ చేంజ్ అవుతుంది అనేది మనకు అవసరం లేదు, ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 0.1 డిఫరెన్స్ వచ్చింది, 0.1 సెకండ్ డిఫరెంట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ వాల్యూ పెంచినాం కదా 10, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్, సేమ్ డిఫరెన్స్ వచ్చింది కదా టైంలో. ఓకే, సో ఈ చేంజ్ ఆఫ్ ఇన్పుట్స్ బేస్డ్ ఆన్ చేంజ్ ఆఫ్ టైం. ఓకే, అంటే ఇన్పుట్స్ ఎలా చేంజ్ చేస్తే టైం ఎలా చేంజ్ అవుతుంది దాన్ని మనం టైం కాంప్లెక్సిటీ అంటాం. అంటే ఈ లైన్ ఈక్వేషన్ని నేను టైం కాంప్లెక్సిటీ అంటాను. జనరల్గా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, y = mx + c. తెలుసా, ఇది గుర్తుందా?
ఇప్పుడు చిన్నప్పుడు ఓకే ఎం అంటే స్లోప్, ఎక్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్స్, వై అంటే వై కోఆర్డినేట్స్, సి అంటే కాన్స్టెంట్ వాల్యూ. ఓకే అదంతా మనకు అవసరం లేదు. ఎలా చేంజ్ అవుతుంది అనేది మనకు కావాలి. వై ఏంటి, వై యాక్సిస్లో నేను రాసింది ఏంటి, ఇన్పుట్స్. ఓకే నేను ఇన్పుట్స్ ఎలా చేంజ్ చేస్తే ఈ స్లోప్ ఏమున్నా నాకు సంబంధం లేదు. ఓకే ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. ఈ టైం ఎలా చేంజ్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఓకే సో మనకి స్లోప్ అవసరం లేదు, కాన్స్టెంట్ వాల్యూ అవసరం లేదు. ఎలా చేంజ్ అవుతుంది అనేది మాత్రమే కావాలి. దాని బిహేవియర్ ఏంటి, నేను ఇది చేంజ్ చేసినప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుంది అది మాత్రమే కావాలి. అందుకే ఇక్కడ 0.1 చేంజ్ ఫర్ 10 యూనిట్స్ చేంజ్ అయినా నాకు సంబంధం లేదు. ఇది ఎలా చేంజ్ అవుతుందో ఇది కూడా అలానే చేంజ్ అవుతుందా, ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ వాల్యూ మాత్రమే నాకు కావాలి. ఓకే అర్థమైందా? ఇలా రాస్తే దీని మీనింగ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్, టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఓకే అంటే ఇన్పుట్ మీద డైరెక్ట్లీ డిపెండ్ అవుతుంది. వర్స్ట్ కేస్ సినారియోలో అది తీసుకునే టైం ఇస్ ఎన్ అని చెప్పినట్టు. ఓకే సో లెట్స్ సే ఇంకొక గ్రాఫ్ ఇద్దాం, ఈసారి వైట్ దాంతో రాస్తా. నేను 10 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అది తీసుకునేది 0.1. ఓకే నేను ఇన్పుట్ 20 ఇవ్వగానే అది 0.4 దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే నేను 30 ఇవ్వగానే 0.9 దగ్గరికి వెళ్ళి. ఓకే ఇక్కడ 0.9 ఉంది, ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే సో ఇది ఎలా చేంజ్ అవుతుంది, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే గుర్తుందా, y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అలా ఒక ఈక్వేషన్ ఉంటుంది. దాంట్లో కూడా మనం ఎక్స్ ఈ ఏబిసి మనకు సంబంధం లేదు. ఓకే మనకు కావాల్సింది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ దట్ ఈక్వేషన్ ఎలా డిపెండ్ అవుతుంది. ఓకే సో నేను 30 తీసుకున్నప్పుడు నాకు వచ్చిన వాల్యూ 0.9. ఓకే 20 తీసుకున్నప్పుడు 0.4, 10 తీసుకున్నప్పుడు 0.1. దీన్ని బట్టి ప్రతిసారి స్క్వేర్ అవుతుంది అని మనకు తెలుసు కదా. ఓకే సో స్క్వేర్ అవుతుంది అంటే నేను n ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్. ఇన్పుట్ ఎలా చేంజ్ అవుతుందో దాన్ని బట్టి టైం చేంజ్ అవుతుంది. దీనికి నేను రాసే వాల్యూ O ఆఫ్ n స్క్వేర్. ఈ O ఆఫ్ ఈ బిగ్ O, దీన్ని బిగ్ O అంటారు. ఓకే సో ఈ బిగ్ O ఎందుకు రాస్తున్నాం అంటే జనరల్గా ఎవరికైనా ఇండికేట్ చేసినప్పుడు వర్స్ట్ కేస్ సినారియోలో ఎంత టైం పడుతుంది అని చెప్పడం కోసం ఈ బిగ్ O. ఓకే సో దాంట్లోనే మళ్ళీ బెస్ట్ కేస్ సినారియో అండ్ యావరేజ్ కేస్ సినారియోస్ కూడా ఉంటాయి. బట్ అది మీ క్లాస్లో చెప్తారు, మనకు అంత టైం లేదు కాబట్టి అవి నేను స్కిప్ చేసేస్తున్నాను. ఓకే సో ఇలా అనుకోండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి నేను గచ్చిబౌలిలో ఉన్నా, ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే మీరు ఏం చెప్తారు, ఫుల్ ట్రాఫిక్ ఉంటే ఒక 40 మినిట్స్ పడుతుంది అని చెప్తారు. బట్ ఐడియల్ కేస్ ఏంటి, ట్రాఫికే లేదు, లైట్స్ అన్నీ గ్రీన్ ఉన్నాయి అంటే 10 నిమిషాల్లో రావచ్చు. ఓకే 10 మినిట్స్, ఓకే 10 మినిట్స్ కూడా పట్టదు. అది బెస్ట్ కేస్ సినారియో. బట్ మనం వర్స్ట్ కేస్ చెప్తే ముందు వస్తే ఓకే ఓకే బట్ మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది అని చెప్పాలి అంటే దాన్ని మనం వర్స్ట్ కేస్ సినారియో అంటాం. అంటే లైట్స్ అన్నీ రెడ్ ఉన్నాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంది, అలాంటప్పుడు నీకు ఎంత టైం పడుతుంది అనేది 40 మినిట్స్. ఓకే సో మనం అలా ఇండికేట్ చేస్తే వాడు రావడం 20 మినిట్స్ రావచ్చు, 10 మినిట్స్లోనే రావచ్చు, 30 మినిట్స్ కూడా పట్టవచ్చు. బట్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కేస్లో పట్టే టైం ఈజ్ 40 మినిట్స్. ఓకే దాన్ని మనం ఇండికేట్ చేసేది ఈ బిగ్ ఓతో. ఓకే సో ఇలా నేను బిగ్ ఓ అని రాసినప్పుడు అది వర్స్ట్ కేస్ సినారియో అని. ఓకే వర్స్ట్ కేస్ సినారియోలో డైరెక్ట్గా ఎన్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పడానికి మనం ఈ వాల్యూస్ రాస్తాం. ఓకే సో సేమ్ అట్లనే ఒకవేళ ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు ఎన్ క్యూబ్ టైమ్స్ లాగా టైం చేంజ్ అవుతుంది అనుకోండి. టైం ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ క్యూబ్. ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్స్ టు కాదు. ఓకే ప్రపోర్షనల్ టు ఎన్ క్యూబ్ అంటే బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ అని రాస్తాం. ఓకే అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఓకే వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని ట్రిక్స్ అని చెప్పలేను, కొన్ని వేస్ ఉన్నాయి. ఓకే ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అవుతుంది ఎన్కి డిపెండెంట్గా అని చెక్ చేసుకొని మనం ఒక ఈక్వేషన్ తయారు చేసుకుంటాం. ఓకే సో దాన్ని మనం టైం కాంప్లెక్సిటీ అంటాం. ఇది టైం కాంప్లెక్సిటీ. మెయిన్ డెఫినేషన్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ ఇస్ టైం ఇన్పుట్ మీద ఎలా డిపెండ్ అవుతుంది. ఓకే సో ఇన్పుట్ నేను ఎలా చేంజ్ చేస్తే టైం ఎలా చేంజ్ అవుతుంది అనేది టైం కాంప్లెక్సిటీ. ఈ లైన్ ఇస్ టైం కాంప్లెక్సిటీ, ఈ వాల్యూస్ కాదు. ఓకే నెక్స్ట్ వాల్యూ స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీలో ఒక చిన్న థింగ్ ఉంది, ఎక్స్ట్రా ఒక వర్డ్ వస్తుంది కాల్డ్ ఆక్సిలరీ స్పేస్. ఆక్సిలరీ స్పేస్ అంటే ఎక్స్ట్రా స్పేస్.
వాళ్ళు మీకు ఇచ్చిన స్పేస్ కాకుండా ఎక్స్ట్రాగా మీరు ఎంత స్పేస్ యూజ్ చేస్తున్నారు. లెట్స్ మీరు ఒక మెథడ్ క్రియేట్ చేసింది అనుకోండి M1. ఓకే, దీంట్లో ఒక అరే పంపిస్తున్నారు ARR. ఈ ARR అనేది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేసింది, మీకు క్రియేట్ చేసి ఇస్తున్నారు. ఇది మన స్పేస్ కాంప్లెక్సిటీలో పార్ట్ కాదు. ఓకే, వాళ్ళు ఇచ్చిన స్పేస్ అది. ఓకే, దాంట్లోనే మీరు చేంజ్ చేసుకుంటే అసలు మీరు ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేసినట్టే కాదు కదా. సో ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయకపోతే విచ్ ఇస్ వెరీ గుడ్. మీరు ఎక్స్ట్రా స్పేస్ ఏం యూజ్ చేయట్లేదు, వాళ్ళు ఇచ్చిన స్పేస్నే యూజ్ చేస్తున్నారు. అసలు అక్కడ మీరు యూజ్ చేసిన స్పేసే ఏం లేదు. ఓకే, సో అలా ఈ ARR కాకుండా ఈ ARRకి డ్యూప్లికేట్గా నేను ఇంకొక అరేని క్రియేట్ చేస్తున్నా అనుకోండి, ARR1. ఓకే, ARR1 అని నేను ఇంకో అరేని క్రియేట్ చేస్తున్నా. అలా ఇంకో అరేని క్రియేట్ చేయాలంటే ARR లెంత్ ఎంత ఉందో అంతే లెంత్తో ఈ ARR1 కూడా క్రియేట్ చేస్తా కదా ఇంకో అరేని. ఇంకో అరే లెంత్ కూడా అంతే ఉండాలి కదా. సో ఇప్పుడు నేను దీని లెంత్ n తీసుకుంటే దీని లెంత్ ఎంత ఉంటుంది, ఎన్నే ఉంటుంది. ఓకే, సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కదా ఇవి. అండ్ ఇది నేను ఎక్స్ట్రాగా క్రియేట్ చేస్తున్న స్పేస్. అలా ఎక్స్ట్రా స్పేస్ మనం ఏం క్రియేట్ చేస్తామో దాన్ని ఆక్సిలరీ స్పేస్ అంటాం. ఓకే, ఆక్సిలరీ స్పేస్ అంటే వాళ్ళు ఇచ్చిన స్పేస్ కాకుండా ఎక్స్ట్రా స్పేస్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో దాన్ని ఆక్సిలరీ స్పేస్ అంటాం. ఓకే, సో ఈ ఆక్సిలరీ స్పేస్ ఒకవేళ మీ ఇన్పుట్ మీద ఇప్పుడు డైరెక్ట్గా డిపెండ్ అవుతుంది. n ఒకవేళ 100 అయితే ఇది కూడా 100. ఓకే, n ఒకవేళ 200 అయితే ఇది కూడా 200. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ n/2 తీసుకున్నా కూడా n ఒకవేళ 100 అయితే ఇది 50, n ఒకవేళ 200 అయితే ఇది 100, n ఒకవేళ 300 అయితే 150. చేంజ్ సేమ్ ఉంది కదా, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కదా రెండు. సో ఇఫ్ స్పేస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు n ఇన్పుట్, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, అయితే దాన్ని మనం బిగ్ ఆఫ్ n అనే చెప్తాం మళ్ళీ. ఓకే, సో బిగ్ ఆఫ్ n అనే తీసుకుంటాం. ఓకే, టైంలో అయినా స్పేస్లో అయినా అసలు మీరు ఇన్పుట్తో సంబంధం లేదు, ఇంతే టైం తీసుకుంటా ఆర్ ఇంతే స్పేస్ తీసుకుంటా అంటే దాన్ని కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ ఆర్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. ఓకే, సో కాన్స్టెంట్ టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే గ్రాఫ్లో చెప్పాలి అంటే 0. ఓకే, ఇక్కడ నేను ఇన్పుట్స్ తీసుకుంటున్నాయి సార్. ఓకే, సో 10 ఇన్పుట్స్, 20 ఇన్పుట్స్, 30 ఇన్పుట్స్. అలా మీరు ఏ ఇన్పుట్ తీసుకున్నా అది తీసుకునే టైం మాత్రం 0.1 సెకండ్సే. అంటే ఇలా వస్తుంది స్ట్రైట్ లైన్. దీన్ని ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుందా టైం? ఇన్పుట్ ఎలా చేంజ్ అయినా టైం కాన్స్టెంట్ ఉంది. దీన్ని కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అంటారు. స్పేస్ కూడా అంతే, ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు ఎక్స్ట్రా స్పేస్ నేను ఏం యూజ్ చేయట్లేదు అంటే అది కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో రెండింటిని మనం O(1) ఆర్ O of ఎనీ నెంబర్, యాక్చువల్లీ O of a constant value, O of any constant value, O of 10, O of 20, O of 30, ఏదైనా దాని మీనింగ్ అసలు డిపెండ్ అవ్వట్లేదు అని. ఓకే, జనరల్లీ కాన్స్టెంట్ అని చెప్పకుండా O(1) అని ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇది క్లియర్ అందరికి? ఓకే, సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి టైం కాంప్లెక్సిటీ మీరు చెప్పాలి ఎంత వస్తుంది. ఓకే, సో ఫస్ట్ O of n. ఓకే, O of n log n. ఓకే, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఒక నెంబర్ తీసుకోండి. ఓకే, నెంబర్ తీసుకుంటే ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అవుతుంది. ఓకే, నేను తీసుకున్న నెంబర్ లెట్సే 10. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? 5 టైమ్స్. ఓకే, నేను తీసుకున్న ఇన్పుట్ 20, 10 టైమ్స్ 5, 10. తీసుకున్న ఇన్పుట్ 30. 10 నుంచి 20 అవ్వడానికి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 10 వాల్యూస్. దీని నుంచి దీనికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 10. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 5. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది కదా, డైరెక్ట్లీ డిపెండెంటే కదా. అది ఎలా చేంజ్ అవుతే నేను కూడా అలానే చేంజ్ అవుతా. వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఓకే, చేంజ్. సో ఇది గుర్తుందా మీకు? చేంజ్ ఇన్ డిస్టెన్స్ బై చేంజ్ ఇన్ టైం.
d2 మైనస్ d1 బై t2 మైనస్ t1. ఇక్కడ కూడా అంతే, ఇన్పుట్ నేను చేంజ్ చేసినప్పుడు n1 మైనస్ n2 బై t1 మైనస్ t2, అది నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈ చేంజ్ ఉంది కదా, దీన్నే కదా మనం చేంజ్ అనేది డెల్టా ఎన్ బై డెల్టా టీ. గుర్తుందా డిఫరెన్షియేషన్ అప్పట్లో చిన్నప్పుడు? ఓకే, సో అంతే, అప్రాక్సిమేట్లీ అంతే. బట్ ఇది ఏం చెప్తుంది? చేంజ్ చెప్తుంది. ఈ టైం చేంజ్ అయినప్పుడు ఇన్పుట్ ఎలా చేంజ్ అవుతుంది, లేదా ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు టైం ఎలా చేంజ్ అవుతుంది, ఆ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసేది. ఇది ఒకవేళ కాన్స్టెంట్ వాల్యూ అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? డైరెక్ట్లీ డిపెండెంట్. ఓకే, సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇన్పుట్ ఎలా చేంజ్ అవుతుందో ఈ టైం కూడా అలానే చేంజ్ అవుతుంది, ఆర్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అలానే చేంజ్ అవుతున్నాయి కదా. ఈ లైన్ ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది అలానే చేంజ్ అవుతుంది, సేమ్ అలానే చేంజ్ అవుతుంది. అప్పుడు డైరెక్ట్లీ డిపెండెంట్ అని చెప్తాం. సో దీని టైం కాంప్లెక్సిటీ ఇస్ O of n. ఓకే, ఒక ఇద్దరు ముగ్గురు లాగ్ n అని చెప్పాను, అది ఎందుకు అనుకున్నారో నాకు తెలుసు. ఇది n, ఏం రాద్దాం, i ఇంటూ 2. ఓకే, సో ఇంతకుముందు అంటే i ప్లస్ ప్లస్ ఉంది, అంటే ప్రతి స్టెప్ తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు స్టెప్ వాల్యూ నేను చేంజ్ చేసిన. దేనికి చేంజ్ చేసిన? ఫస్ట్ 1 అని ఉంటుంది వాల్యూ, సెకండ్ ఇటరేషన్కి 2, తర్వాత 16, అలా చేంజ్ అవుతుంది కదా. సో ఇంక్రీజ్ వాల్యూ కాన్స్టెంట్గా ఉందా? లేదు. సో దీనికి ఎలా కనుక్కుంటారు మీరు టైం కాంప్లెక్సిటీ? సో ఇప్పుడు నేను 2-3 వాల్యూస్ తీసుకుంటే, నేనేం మ్యాథమెటిషియన్ కాదు కదా చూడగానే ఇది లాగ్, ఇది ఈ పవర్ అని చెప్పడానికి. ఓకే, అదే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? ఏంటి దీన్ని డివైడ్ చేశారు? కావచ్చు, తెలీదు, ఏదో చెప్పింది నాకు అర్థం కాలే, బట్ ఓకే. సో నేనైతే ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, దీంట్లో ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకుంటా. ఓకే, n అనేది ఒక ర్యాండమ్ వాల్యూ అన్నట్టు అజ్యూమ్ చేసుకుంటా, దానికి రిలేషన్ ఏంటి అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఇంతకుముందు చేసినట్టే, నేను లెట్స్ సే ఇన్పుట్ 10 తీసుకున్నా అనుకోండి, ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది? ఫస్ట్ 1 ఉన్నప్పుడు ఈ i ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు 1 ప్రింట్ అవుతుందా? i ఈక్వల్స్ టు 1 ప్రింట్ అవుతుందా? కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అవుతుంది కదా. సో 1 ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే వాల్యూ 2 కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా? చేస్తుంది, 2 ప్రింట్ అవుతుంది. తర్వాత 4 కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా? ఎస్. 8 ఎస్. ఓకే, తర్వాత 16 కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా? చేయదు. సో ఇది ప్రింట్ అవ్వదు. సో ఎన్నిసార్లు రన్ అయింది? 4 టైమ్స్. ఓకే, నేను ఇన్పుట్ 20 తీసుకుంటే 5 టైమ్స్. అలా మీరు డైరెక్ట్గా చెప్పగలరా? లాగ్ ఎన్నో ఇన్ లాగ్ ఎన్నో అట్లా మీరు డైరెక్ట్గా చెప్పలేరు కదా. సో నేను ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకుంటా. లెట్స్ సే ఒక టీ అనే వాల్యూ తీసుకున్నా అనుకో. ఓకే, సో టీ అనే వాల్యూ తీసుకుంటే ఎన్ని ఎగ్జిక్యూషన్స్ జరుగుతున్నాయి ఒక్కొక్క వాల్యూకి. ఓకే, సో ఒకవేళ వాల్యూ 1 అయితే ఎన్ని ఎగ్జిక్యూషన్స్ అవుతాయి? 1. ఎన్ వాల్యూ 1 అయితే ఎన్ని ఎగ్జిక్యూషన్స్ అవుతున్నాయి? 1. ఎన్ వాల్యూ 2 అయితే 2 ఎగ్జిక్యూషన్స్. ఆర్ లెట్స్ సే నేను టీ అనే ఒక వాల్యూ తీసుకున్నా, ఈ టీ అనే వాల్యూ కోసం నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ టీ అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అంటే నేను ఈ ఎగ్జిక్యూషన్ ఎలా చేంజ్ అవుతుంది ఆర్ ఈ వాల్యూ ఎలా అప్డేట్ అవుతుందో చెక్ చేసుకుంటాను. వాల్యూ ఎలా అప్డేట్ అవుతుంది? ఇంటూ 2. ఓకే, సో నాకు టీ అనే వాల్యూ ఉంటే, ఐ ప్లేస్లో టీ అనే వాల్యూ ఉంటే నెక్స్ట్ నాకు వచ్చే వాల్యూ ఏంటి? టీ ఇంటూ 2. ఓకే, సో 2t, తర్వాత 4t, తర్వాత 8t. ఇక్కడ ప్రతిసారి కాన్స్టెంట్గా ఒక వాల్యూ ఉంటుంది, టీ కాన్స్టెంట్. ఓకే, చేంజ్ అయ్యే వాల్యూ ఏంటి? 2, 4, 8, 16. సో ఇవన్నీ 2 పవర్స్ కదా. ఓకే, సో ఇవన్నీ 2 పవర్స్. సో నేను కామన్గా 2 పవర్ x ఇంటూ టీ అలా తీసుకోవచ్చేదా ఇక్కడ వచ్చే వాల్యూస్. ఓకే, ఈ ఎగ్జిక్యూషన్ ఇన్నిసార్లు రన్ అయిన తర్వాత ఆగిపోవడానికి నాకు కావాల్సిన కండిషన్ ఏంటి? ఇది ఎక్కడ ఆగిపోతుంది? ఇది నాకు వచ్చే వాల్యూ. ఓకే, ఈ ఐ అంటే నేను తీసుకునే వాల్యూనే కదా. ఈ ఐ వాల్యూ ఎప్పుడు ఆగిపోతుంది? ఈక్వల్స్ టు ఎన్ ఆర్ గ్రేటర్ దాన్ ఎన్ ఉన్నప్పుడు ఆగిపోతుంది. సో 2 పవర్ x ఇంటూ వాట్ ఎవర్ వాల్యూ ఇట్ ఈస్
ఒకవేళ నేను తీసుకున్న వాల్యూ కాన్స్టెంట్గా ఆ వాల్యూ అనుకుంటే ఇది ఎప్పుడు ఆగిపోతుంది, n ఉన్న దగ్గర ఆగిపోతుంది. ఓకే, సో నేను కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి, ఎక్స్ అంటే ఏంటి. ఓకే, ఎక్స్ నేను ఎందుకు రాసిన, ఓకే ఫస్ట్ ఈ 2 ఏంటి, 2 ఎందుకు వచ్చింది, ఇనిషియల్గా నేను టీ తీసుకుంటే 2t ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ టైం అప్డేట్ జరిగినప్పుడు 2 power 1 వస్తుంది. ఓకే, సెకండ్ టైం అప్డేట్ జరిగినప్పుడు ఐ వాల్యూ చేంజ్ సెకండ్ టైం అయినప్పుడు ఏమొస్తుంది 4. ఓకే, థర్డ్ టైం అప్డేట్ జరిగినప్పుడు 8. ఇక్కడ కామన్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, i = 1 దగ్గర స్టార్ట్ చేసిన, నెక్స్ట్ ఇటరేషన్ 2 × 1, నెక్స్ట్ ఇటరేషన్ 4 × 1 డైరెక్ట్గా రాస్తున్నా. ఓకే, 4 × 1 తర్వాత 8 × 1 తర్వాత 16 × 1. ఇక్కడ ఈ 2, 4, 8, 16 ఎప్పుడు వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి అయ్యేది ఫస్ట్ టైం అప్డేట్ జరిగినప్పుడు, ఐ వాల్యూ ఫస్ట్ టైం చేంజ్ అయినప్పుడు 2 × 1 అయింది. సెకండ్ టైం అప్డేట్ జరిగినప్పుడు 4 అయింది. థర్డ్ టైం అప్డేట్ జరిగినప్పుడు థర్డ్ ఇటరేషన్, ఫస్ట్ ఇటరేషన్లో లెట్స్ ఏ నేను 1ని ప్రింట్ చేసిన, నెక్స్ట్ ఇటరేషన్లో ఏం ప్రింట్ అవుతుంది 2, తర్వాత ఇటరేషన్లో 4. ఓకే, సో నేను ఇంతకుముందు టీ అని తీసుకున్నది ఇక్కడ ఈ ఇనీషియల్ స్టార్టింగ్ పాయింట్, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నేను 1 ఉంది కదా అని డైరెక్ట్గా చెప్తున్నా. ఓకే, బట్ యాక్చువల్లీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అలా టీ అని ఒక వాల్యూ తీసుకొని ఇనీషియల్ పాయింట్ ఇది అయితే ఏంటి అన్నట్టు చెక్ చేసుకుంటాం. 1 ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ 1 1 1 1 అని రాసేసాను. ఓకే, సో 1 అని తీసుకుంటే ఫస్ట్ ఇటరేషన్ తర్వాత ఐ వాల్యూ ఎంత 2, ఒక ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 2 అయింది. సెకండ్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ, ఓకే, సో దీన్ని నేను 2 అని రాసిన అనుకోండి, ఇక్కడ నేను రాసే వాల్యూ ఏంటి 1 2, తర్వాత వచ్చే వాల్యూ 3. ఓకే, సో ఇవేంటి ఈ 1 2 3 ఏంటి, ఈ వాల్యూస్ ఏంటి, nth ఇటరేషన్. ఓకే, ఏ ఇటరేషన్ అని చెప్పేది. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 x అని తీసుకున్నా అనుకోండి, 2 x అంటే ఏంటి, ఎక్స్ఎత్ ఇటరేషన్. ఓకే, అదేనా ఎక్స్ఎత్ అంటే వాటర్. ఓకే, ఎక్స్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్. ఓకే, సో ఈ 2 x దగ్గర ఆగిపోతుంది అని నేను అజ్యూమ్ చేసుకోవాలి అంటే ఈ 2 x అనే వాల్యూ n కన్నా పెద్దగా ఉండాలి, లేకపోతే అంతే ఇక్కడ ఈక్వల్స్ టు రాసిన కాబట్టి n కన్నా పెద్దగానే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను 2 x 2 x ఈస్ గ్రేటర్ దాన్ n. ఓకే, అలా కన్సిడర్ చేస్తే అప్పుడు నా లూప్ ఆగిపోతుంది. ఇప్పుడు ఈ x అంటే ఏంటి, ఇటరేషన్స్. ఈ లైన్కి ఈ ఎక్స్కి ఏంటి సంబంధం, ఎన్నిసార్లు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది అని చెప్పేదే కదా ఈ ఎక్స్. అదే కదా మన టైం కాంప్లెక్సిటీ మీద డిపెండ్ అయ్యేది. లెట్స్ ఏ దీన్ని ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి 0.0001 మిల్లీ-సెకండ్ పడుతుంది. ఓకే, చాలా తక్కువ టైం అది, బట్ లెట్స్ ఏ 0.0001 మిల్లీ-సెకండ్స్ పడుతుంది అంటే అక్కడ టైం ఎంత డిపెండ్ అవుతుంది అనేది ఈ ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది కదా. మనకు కావాల్సింది ఆ ఎక్స్ వాల్యూ. ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ ఎలా తీసుకొస్తారు, డైరెక్ట్గా గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నప్పుడు మనం చేంజెస్ చేయలేం కాబట్టి ఈక్వల్స్ టు n దగ్గర ఆగిపోయింది అనుకుంటున్నాం. ఓకే, సమ్ కాన్స్టెంట్ వాల్యూ అటు ఇటు అవ్వచ్చు, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ కదా. సో ఈ గ్రేటర్ దాన్ తీసేసి నేను లెట్స్ ఏ ఈక్వల్స్ టు రాసిన అనుకోండి, ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు log n/2. ఓకే, ఇప్పుడు నేను ఇంతసేపు ఎక్స్ ఏంటి అని అడిగినా కదా, ఇప్పుడు ఎక్స్ ఏంటి, ఈ లైన్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది అనేది విచ్ ఇస్ డిపెండెంట్ ఆన్ n. సో ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ వి గో ఆఫ్ log n అలా రాసాం. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అన్న దాన్ని బట్టి టైం కాంప్లెక్సిటీ డిపెండ్ అవుతుంది. ఒక లూప్ ఉంది కదా, టైం కాంప్లెక్సిటీ O of n అలా కాదు, వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో లెట్స్ దీనికి టైం కాంప్లెక్సిటీ చెప్పండి, A ఈక్వల్స్ టు I plus n/2.
నో. టైం కాంప్లెక్సిటీ ఎంత? ఎవరు చెప్పింది? ఓకే, మళ్ళీ సేమ్ వాల్యూస్ అజ్యూమ్ చేసుకోండి. ఓకే, ఐ వాల్యూ నేను 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నా. ఎన్ వాల్యూ ఒకవేళ 10 అయితే ఏమేం వాల్యూస్ ప్రింట్ అయితే? 1, 5, 6. ఓకే, 1 ప్లస్ కదా, సో 6. ఓకే, 1 and 6 ప్రింట్ అవుతుంది. తర్వాత 11 ప్రింట్ అవుతుందా? ఎందుకు? కండిషన్ అయిపోయి. సో ఎన్నిసార్లు ఆ ప్రింట్ స్టేట్మెంట్ రన్ అయింది? 2 టైమ్స్. ఓకే, నేను ఇన్పుట్ 100 తీసుకున్నా, అవుట్పుట్స్ ఏమొస్తాయి? ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 51 ప్రింట్ అవుతుంది, తర్వాత 101 ప్రింట్ అవుతుందా? ఎందుకు ప్రింట్ కాదు? 100 దాటి వెళ్ళిపోయింది. సో నేను 100 తీసుకున్న ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? 2 టైమ్స్. 1000 తీసుకున్నా 2 టైమ్సే, 10,000 తీసుకున్నా 2 టైమ్సే. సో మీరు ఇన్పుట్ ఎలా చేంజ్ చేసినా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ కాన్స్టెంట్ ఉంది. సో అలా కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటే దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ 1. ఓకే, అండ్ ఓకే, సో ఇప్పుడు కొంచెం నార్మల్ టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయడం కాకుండా ఓకే, సో లెట్స్ సే స్ట్రింగ్ లాగా కన్సిడర్. ఓకే, నేను స్ట్రింగ్ కాంకాటినేషన్ చేస్తున్నా. ఓకే, నేను స్ట్రింగ్ కాంకాటినేషన్ చేస్తున్నా దీని లోపల. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ ఐ. కరెక్టేనా? జావాలో కాదా? స్ట్రింగ్ ఎట్లా కన్వర్ట్ చేశారు? డైరెక్ట్ రాశారు. ఓకే, ఎస్టీఆర్ కాదు ఏదో. ఓకే, స్ట్రింగ్ కదా, సరే అది పైథాన్. ఓకే, 2 లాంగ్వేజెస్ ఉన్నప్పుడు అట్లా కన్ఫ్యూజ్ అవుతాం అప్పుడు. ఓకే, దాంట్లో స్ట్రింగ్ అని రాయాలి కదా. ఓకే, సో నేను డైరెక్ట్గా ఎస్ ప్లస్ ఐ అని రాస్తాను. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? నేను ఇక్కడ ప్రింట్ ఎస్ అని రాస్తున్నా. ఓకే, దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఎన్. ఓకే, జనరల్గా అందరు చెప్పేది ఎన్నే. ఓకే, దాంట్లో కూడా నార్మల్ ఇటరేషన్ అవుతుంది కదా, కానీ లోపల మీరు ఏం ఆపరేషన్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబులా? స్ట్రింగ్స్ ఇమ్యూటబులే కదా. స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ అయినప్పుడు నేను కొత్త స్ట్రింగ్ ఫామ్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్లో నుంచి డేటా తీసుకొచ్చుకొని, కొత్త స్ట్రింగ్లో నుంచి డేటా తీసుకొచ్చుకొని దాన్ని కంబైన్ చేయాలి. అదే కదా కాంకాటినేషన్. మీరు కూడా గాయస్ అందరూ మ్యూట్ చేసుకోండి. మీరు కూడా. ఓకే, సో స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకే, ఇమ్యూటబుల్ టైప్ ఆఫ్ డేటాతోని నేను కొత్త ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఓకే, నేను కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న డేటాని మొత్తం నేను అనలైజ్ చేయాలి. ఒక్కొక్క క్యారెక్టర్ని నేను తీసుకొని రావాలి. ఓకే, సో ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఇంకో కొత్త క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు ఒక డేటా మొత్తాన్ని స్కాన్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని తీసుకొచ్చినప్పుడు దానికి టైం పడుతుంది కదా. ఓకే, ఇప్పుడు మీరే అనుకోండి, దీంట్లో నేను ఇన్పుట్ 10 తీసుకుంటే ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత? తర్వాత ఇది ప్రింట్ చేసినప్పుడు లెంత్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మళ్ళీ ఒకసారి ఆలోచించండి. స్ట్రింగ్ లెంత్ ఎంత? 11. 10లో 2 ఉంటాయి, 1 and 0. ఓకే, సో అది కూడా స్ట్రింగ్ లాగానే కన్సిడర్ అవుతుంది కదా. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. అర్థం కాలే? 1 క్యారెక్టర్, 2 1 క్యారెక్టర్,
3 1 క్యారెక్టర్, 4 1 క్యారెక్టర్, 10 1 and 0 2 క్యారెక్టర్స్. సో లెంత్ ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఎన్ని 100 చేసిన? 101 102. హే రామ్, వాట్ ఈస్ దిస్? చాలా పెద్దగా వస్తుంది. ఓకే, హండ్రెడ్స్ 101 102 కాదు. ఓకే, ఎంత వస్తుంది? 189. మేబీ సరే, మనోడు 189 అన్నాడు కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అనుకుందాం. నేను క్యాలిక్యులేట్ చేయలే, బట్ 101 102 కాదు. ఓకే, అది డిపెండ్స్, అన్ని 2 digit క్యారెక్టర్స్ కదా. ఓకే 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 గైస్, సో చాలా పెద్ద స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. ఓకే, మీరు ఇలా కాంకాట్ చేసిన ప్రతిసారి ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్లో ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ఉంది, ఎస్ అనేది ఒక స్ట్రింగ్ ఫామ్ అయింది. లెట్స్ సే నేను అప్పటి వరకు కాంకాట్ చేసిన వాల్యూస్ 1 2 3 4, ఇప్పుడు నేను కాంకాట్ చేయాలి అనుకుంటుంది 5. ఓకే, ఇలా నేను కాంకాట్ చేస్తే దీంట్లో నుంచి నేను ప్రతి క్యారెక్టర్ని తీసుకొచ్చి 1 2 3 4 తీసుకొచ్చి దీంట్లో నుంచి 5 తీసుకొచ్చి కొత్త ఆబ్జెక్ట్ని తయారు చేయాలి. స్ట్రింగ్ కూడా ఒక ఆబ్జెక్ట్ కదా. సో ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని తయారు చేయాలి అని అదేలే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో వాటిని క్రియేట్ చేస్తాం కదా. దాంట్లో క్రియేట్ చేసినప్పుడు ఇలా క్రియేట్ అవ్వాలి అంటే ఆల్రెడీ స్ట్రింగ్ ఎంత ఉందో ఆ స్ట్రింగ్ మొత్తాన్ని నేను కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ నా స్ట్రింగ్లో 100 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఒక్కొక్క లైన్ నేను గీసింది ఒక్కొక్క ఆపరేషన్. ఓకే, దీంట్లో 100 ఆల్రెడీ ఉంటే ఇక్కడ ఒక్క వాల్యూని యాడ్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తా. ఈ స్ట్రింగ్ లెంత్ 100 ఉంది. ఓకే, సో ఈ స్ట్రింగ్ లెంత్ ఇస్ 100. నేను దాంట్లోకి ఒక్క క్యారెక్టర్నే కాంకాట్ చేస్తున్నా. ఓకే, ఒక లెట్స్ సే 5 అనే అనుకుందాం, 5నే కాంకాట్ చేస్తున్నా 100 క్యారెక్టర్స్ ఉన్న ఒక స్ట్రింగ్లోకి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని కాంకాట్ చేస్తే ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు ఆ ఆపరేషన్ జరుగుతుంది? ఇక్కడ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఆపరేషన్ అనుకుంటే 101 టైమ్స్. దీంట్లో నుంచి 100 లైన్స్, దాంట్లో నుంచి ఒక లైన్. ఓకే, సో అది డైరెక్ట్లీ డిపెండెంటే కదా. మనం స్ట్రింగ్ లెంత్ ఎంత తీసుకున్నామో దాని మీద డిపెండ్ అయ్యే ఉంటుంది కదా. ఓకే, సో అలా స్ట్రింగ్ లెంత్ మీద డిపెండ్ అయితే ఈ ఒక్క ఆపరేషనే ఈజ్ O of n టైం. ఒక్కటే ఒక ఆపరేషన్. నేను లూప్ గురించి మాట్లాడట్లేదు, ఏం మాట్లాడట్లేదు. జస్ట్ ఈ ఒక్క లైన్ రాసిన. ఈ ఒక్క లైన్ రాస్తే దీని లెంత్ n అయితే దాని ఇన్పుట్ ఆ మొత్తం టైం కాంప్లెక్సిటీ విల్ బి O of n, ఓన్లీ ఈ ఆపరేషన్. ఓకే, అలా దీన్ని మీరు లూప్ లోపల రాసింది. లూప్ లోపల O of n ఆపరేషన్ చేసే O of n టైం కాంప్లెక్సిటీ ఉన్న ఒక ఆపరేషన్ జరుగుతుంది. అప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత? n², బికాస్ ప్రతిసారి i = 1 ఉన్నప్పుడు మీరు ఈ ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే, i = 2 ఉన్నప్పుడు కూడా చేస్తారు, i = 3 ఉన్నప్పుడు కూడా చేస్తారు. ఓకే, అలా ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు చేస్తూనే ఉంటారు. ఓకే, కానీ అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం స్ట్రింగ్ అయితే ఖాళీగా ఉంది కదా, ఇనీషియల్గా స్ట్రింగ్ ఖాళీ ఉంది, తర్వాత ఒక క్యారెక్టర్ ఉంది, తర్వాత 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అట్లయితే మరి O of n ఎందుకు వస్తుంది, దీనికి O of n ఎందుకు వస్తుంది అని ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది. ఎవరికైనా ఉందా క్వశ్చన్? లేదా? ఐడియా ఉందా అందరికి? ఓకే, సో అది కూడా చెప్తా. బట్ నేను ఇది చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మనం బేసిక్ ఆపరేషనే కదా ఎయిమ్ ఉంది అని చాలా అనుకుంటాం. ఇదే కాకుండా ఇంకొకటి కూడా ఉంది, కంటైన్స్ మెథడ్ తెలుసా? ఎరేలో కానీ లిస్ట్లో కానీ మనం కంటైన్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కంటైన్స్ యూస్ చేసినప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ కూడా O of n. ఓకే, సో లూప్ లోపలే లూప్ రాయాలి, లూప్ లోపల లూప్ రాస్తేనే O of n² వస్తుంది అట్లేం లేదు. మీరు రోజు చేసే ఆపరేషన్స్నే, రోజు యూస్ చేసే కోడ్నే కొన్నిసార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సో జనరల్లీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, నేను ఎప్పుడైనా ఒక డేటాని సెర్చ్ చేయాలి అనుకున్నా, ఉన్న డేటాతో మొత్తం డేటాతో వేరే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకున్నా, అక్కడ టైం కాంప్లెక్సిటీ O of n. ఓకే, సో ఇప్పుడు కంటైన్స్ అనే మెథడ్ ఏం చేస్తుంది, నేను దీంట్లో 3 కంటైన్స్ ఇన్ దిస్ లిస్ట్ అని రాసిన అనుకోండి, అది ఏం చేస్తుంది, 1తో కంపేర్ చేయాలి, 2తో కంపేర్ చేయాలి, 3తో కంపేర్ చేయాలి. 3 దగ్గర దొరికింది కాబట్టి ఓకే. వర్స్ట్ కేస్ సినారియో ఏంటి, 3 లాస్ట్లో ఉండడం. అప్పుడు అన్నీ చెక్ చేయాలి కదా. నేను అన్నీ చెక్ చేయాలి అంటే అక్కడ O of n టైం పడుతుంది. సర్చింగ్ అని చెప్పినా కదా, దానికి O of n టైం పడుతుంది.
ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కొక్కరిని వెతుకుతూ వెళ్తే క్లాస్ ఇంత పెద్ద ఉంటే అన్నిసార్లు నేను వెతకాల్సి వస్తుంది. వర్స్ట్ కేస్ సినారియోలో. బెస్ట్ కేస్ సినారియో నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేయగానే నాకు కావాల్సిన పర్సన్ దొరకవచ్చు. అది బెస్ట్ కేస్ సినారియో. ఓకే, సో మీరు నార్మల్గా చేసే ఆపరేషన్స్ అయినా చాలా జాగ్రత్తగా, ఓకే, మీరు కంప్లీట్ డేటాని యూస్ చేస్తున్నారు అక్కడ అని మీకు ఎక్కడ అనిపించినా అక్కడ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ లాగానే కన్సిడర్ చేయాలి. దాన్ని మీరు లూప్ లోపల రాసింది అనుకోండి, దాని టైం కాంప్లెక్సిటీ ఎన్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, సో ఆపరేషన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద కేస్. అండ్ ఇంతకుముందు మీ డౌట్ గురించి చెప్పాలి అంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. ఇక్కడ ఇంకో లూప్ రాసిన అనుకోండి, ఫర్ j ఈక్వల్స్ టు 1, j is less than or equals to I, j plus plus, print s. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? I ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? 1 టైం. ఓకే, అంటే ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? 1 టైం. సో 1. I ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు 2 టైమ్స్. I ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు 3 టైమ్స్. ఓకే, I ఈక్వల్స్ టు n ఉన్నప్పుడు. సో మొత్తం ఓవరాల్గా ఈ లైన్ ఎన్నిసార్లు రన్ అయింది? మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి, అంటే ఈ లూప్ కంప్లీట్ అయిపోయేసరికి, అవుటర్ లూప్ కంప్లీట్ అయిపోయేసరికి ఈ ఒక్క లైన్ ఎన్నిసార్లు రన్ అయింది? ఎన్ లాగ్ ఎన్? నో, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. వన్ ఫస్ట్ టైం వన్. యా, ఓకే, కరెక్టే, వెరీ గుడ్. సో అదే, ఓకే, సో ఇది ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఈ లైన్ ఎన్నిసార్లు రన్ అయింది? ఒకసారి రన్ అయింది. సెకండ్ I ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు 2 టైమ్స్. సో ఆ రెండు ఇటరేషన్స్లో ఈ లైన్ ఎన్నిసార్లు రన్ అయింది? 1 + 2 టైమ్స్ కదా. సో ఇక్కడ ఇన్ని వాల్యూస్ ఉంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్సే కదా నేను కన్సిడర్ చేసుకోవాల్సింది. ఈ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ వాల్యూ ఈజ్ n ఇంటూ n. ఎవరు n-1 అని చెప్పింది ఇంతకుముందు? ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ ఫార్మాట్లో రాసుకున్నాం అనుకోండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏ డిగ్రీతో ఉంటుంది. హైయెస్ట్ డిగ్రీ ఏంటి ఈ ఈక్వేషన్లో? n². సో టైం కాంప్లెక్సిటీ ఈస్ ఆఫ్ n². ఇది యాక్చువల్లీ మనం ఇంతకుముందు చేసిందే. s ఈక్వల్స్ టు s + I అని రాసినా కదా, అదే ఇది. ఇనీషియల్గా ఏం లేదు, ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ వచ్చింది, సెకండ్ టైం 2 క్యారెక్టర్స్ వచ్చినాయి, థర్డ్ టైం 3 క్యారెక్టర్స్ వచ్చినాయి. ఓకే, ఫస్ట్ టైం నేను ఒక్క క్యారెక్టర్ని కాంకాట్ చేస్తున్నా, సో మొత్తం స్ట్రింగ్లో ఫామ్ అయింది ఒకటే క్యారెక్టర్. ఓకే, సెకండ్ టైం నేను కాంకాట్ చేసేది 2 క్యారెక్టర్స్, తర్వాత 3, 4, 5, 6 అలా ఎన్ని ఆపరేషన్స్ అవుతున్నాయి? సమ్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్. సో టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? O of n². సో సేమ్ థింగ్, దానికి ఎగ్జాంపుల్ O of n² అని ప్రూవ్ చేయడానికి ఇది రాసినాను. ఓకే, దీంట్లో స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? ఆఫ్ 1 కాన్స్టెంట్. కొత్త స్పేస్ నేను ఏమైనా క్రియేట్ చేసినా? చేయలే. బట్ లెట్స్ సే ఇలా రాసిన అనుకోండి, ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ చెప్పినా మీరు, n. ఇది O of n. మనం ఎంత పెద్ద ఇన్పుట్ తీసుకున్నామో అంత పెద్ద స్ట్రింగ్ ఫామ్ అవుతుంది కదా. సో అంత ఎక్కువ స్పేస్ నేను తీసుకుంటున్నట్టే కదా. సో దీని టైం స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? O of n. ఇది స్పేస్, ఇది టైం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అందరికి? సో మీరు నార్మల్గా చేసిన ఆపరేషన్స్ అయినా చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని ఇప్పుడు లెట్స్ సే మరి ఇప్పుడు కంటైన్స్ వాడితే నాకు O of n టైం పడుతుంది, నేను కంటైన్స్ అని చెక్ చేసుకోవాలి, కానీ నేను డైరెక్ట్గా యూజ్ చేయలేను బికాస్ O of n టైం. దాన్ని నేను లూప్ లోపల రాసుకోలేను. మరి ఎట్లా చెక్ చేసుకోవాలి? ఈ కాంకాటినేషన్ కూడా నేను చేసుకోలేను. ఎలా చేసుకోవాలి అంటే 2 సొల్యూషన్స్. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఈ కాంకాటినేషన్ సొల్యూషన్ ఇలా మీరు కాంకాట్ చేయకుండా స్ట్రింగ్ బిల్డర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అది మ్యూటబుల్ ఆబ్జెక్ట్.
స్ట్రింగ్ బిల్డర్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది మ్యూటబుల్ స్ట్రింగ్ లాగా క్రియేట్ అవుతుంది. దాంట్లో మనం కాంకాటినేషన్ చేసుకోవచ్చు. అప్పుడు స్పేస్ అండ్ టైం రెండు ఎక్కువ అవ్వవు. ఓకే, ఓ ఆఫ్ ఎన్ తీసుకోదు. ఓకే, అక్కడ తీసుకునే స్పేస్ విల్ ఓన్లీ బి మనం ఏదైతే స్పేస్ క్రియేట్ చేస్తున్నామో అది, అండ్ ఆల్సో ఎంత టైం తీసుకుంటుంది అంటే కాన్స్టెంట్ టైం. బికాస్ దాంట్లోనే మనం చేంజెస్ చేస్తున్నాం, దాంట్లో నుంచి వాల్యూస్ తీసుకొని కొత్త ఆబ్జెక్ట్ని తయారు చేయట్లేదు. అర్థమైందా డిఫరెన్స్? ఇప్పుడు నేను ఉన్న స్ట్రింగ్లోనే కొత్త వాల్యూని యాడ్ చేస్తే దానికి సపరేట్గా కొత్త ఆపరేషన్ నేను చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అదే ఉన్న స్ట్రింగ్లో నుంచి నేను వాల్యూస్ తీసుకొని కొత్త స్ట్రింగ్లో నుంచి వాల్యూస్ తీసుకొని కలిపి కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా, కొత్త వాల్యూని క్రియేట్ చేస్తున్నా అంటే అప్పుడు దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకే ఈ టైం ఇస్ ఓ ఆఫ్ ఎన్. కానీ మీరు స్ట్రింగ్ బిల్డర్తో కాంకాటినేషన్ చేసింది అనుకోండి, దాని టైం ఓ ఆఫ్ ఎన్ ఉండదు. ఓకే, ఓ ఆఫ్ కాన్స్టెంట్ టైం ఉంటుంది. ఓకే, సో ఇదొకటి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ కంటైన్స్ గురించి అంటే హ్యాషింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, హ్యాషింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ హ్యాషింగ్తోనే హ్యాష్ సెట్ అండ్ హ్యాష్ మ్యాప్ ఈ రెండు ఇంటర్నల్గా వర్క్ అయ్యేది ఈ కాన్సెప్ట్ ఆఫ్ హ్యాషింగ్తో. ఓకే, సో ఈ హ్యాషింగ్ అనే కాన్సెప్ట్ ఆర్ హ్యాష్ ఇది మనం యూజ్ చేసేది మెయిన్గా సెర్చ్ చేసినప్పుడు తక్కువ టైంలో నాకు ఆ వాల్యూ వచ్చేలాగా. ఓకే, సో దానికి ఒక సో హ్యాషింగ్ ఎలా వర్క్ అవుతుందంటే బేసిక్గా ఒక హ్యాష్ ఫంక్షన్ ఉంటుంది, ఒక హ్యాష్ టేబుల్ ఉంటుంది. హ్యాష్ టేబుల్ కూడా కలెక్షన్స్ ఐడియా ఉందా అందరికి? మీ కోర్ జావాలో కలెక్షన్స్ అయిందా? ఎంతమందికి కలెక్షన్స్ అయిపోయింది? ఓకే, వెరీ గుడ్. సో దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. బట్ యా, అది కూడా ఒక డేటా స్ట్రక్చర్. హ్యాష్ టేబుల్ అనేది ఒక టేబుల్. ఓకే, ఈ టేబుల్లో మనం హ్యాష్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని డేటాను స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇది హ్యాష్ టేబుల్ అనుకోండి. ఓకే, నేను స్టోర్ చేయాలి అనుకుంటున్న వాల్యూస్ 1 2 7 9 6 11. ఓకే, సో దీంట్లో నేను ఈ వాల్యూ ఇదొక అరే అనుకుంటే దీంట్లో నుంచి ఒక్కొక్క వాల్యూ నేను ఈ హ్యాష్ ఫంక్షన్కి పంపిస్తాను. లెట్స్ సే నేను హ్యాష్ ఫంక్షన్లో రాసిన ఫంక్షన్ ఈస్ xmod 6 అని రాసిన. ఓకే, సో 1 mod 6 వాల్యూ ఎంత? 1. సో 1 అనే ప్లేస్లో నేను రాసిన వాల్యూ 6. ఓకే, నెక్స్ట్ 2 mod 6 2. ఓ సారీ 1 అనే ప్లేస్లో నేను రాసిన వాల్యూ 1. 2 అనే ప్లేస్లో నేను రాసిన వాల్యూ 2. 7 mod 6 1 అనే పొజిషన్లో ఆల్రెడీ 1 అనే వాల్యూ ఉంది. ఓకే, సో దీన్ని మనం కొలిజన్ అంటాం. ఈ కొలిజన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, లింక్ లిస్ట్ అంటే ఏంటి అదంతా ప్రస్తుతానికి మర్చిపోండి. బట్ దీని పక్కనే ఇంకో వాల్యూ రాస్తాం కాల్డ్ 7. ఓకే, నేను తీసుకున్న వాల్యూ 7. ఓకే, ఇదంతా ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ పేరే హ్యాషింగ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ పేరు హ్యాషింగ్. ఇప్పుడు నేను ఇలా అన్ని వాల్యూస్ రాసిన అనుకోండి. 9 mod 6 వాల్యూ ఎంత? 3. సో 3 ప్లేస్లో నేను రాసే వాల్యూ 9, 0లో రాసేది 6, 11, 5, 11. ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు చేయాలి? డైరెక్ట్గా నా దగ్గర అరే ఉంది కదా, దాంట్లోనే చూసుకోవచ్చు కదా నీకు ఏం వాల్యూ కావాలో. ఇదంతా ఎందుకు అంటే బేసిక్గా హ్యాష్ సెట్ అయినా హ్యాష్ మ్యాప్ అయినా ఈ రెండిట్లో హ్యాష్ మీనింగ్ ఈ హ్యాషింగ్ కాన్సెప్ట్. అందుకే హ్యాష్ టేబుల్, హ్యాష్ ఫంక్షన్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే లెట్స్ సే నేను 7 వెతకాలి అనుకోండి. నేను 1 = 7, 2 = 7, 7 = 7 అలా చెక్ చేయాల్సిన అవసరం లేదు. 7ని డైరెక్ట్గా హ్యాష్ ఫంక్షన్లోకి పంపిస్తా, నాకు రిటర్న్లో ఒక వాల్యూ వస్తుంది. ఎంత ఆ వాల్యూ? 1. సో 1 వస్తే నేను మ్యాక్సిమం చెక్ చేయాల్సింది 2 వాల్యూసే. ఓకే, ఒకవేళ నేను 11 అనే వాల్యూ పంపించిన అనుకో, నేను 11 అనే వాల్యూ కోసం సెర్చ్ చేయాలి. అది లీనియర్ సెర్చ్ అయినా బైనరీ సెర్చ్ అయినా వాటికన్నా ఫాస్ట్గా యావరేజ్ టైం దీనికి కాన్స్టెంట్ టైం. బికాస్ ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ వాల్యూస్ అన్ని నేను ఈ హ్యాషింగ్ కాన్సెప్ట్తో స్టోర్ చేస్తే 11 అనే వాల్యూ నేను ఎత్తుకాలి అంటే డైరెక్ట్గా దీంట్లోకి పంపించేస్తా. 11 mod 6 వాల్యూ ఎంత? 5. సో నేను డైరెక్ట్గా 5 దగ్గరకు వచ్చి 11 ఉందా లేదా అని చెక్ చేసుకుంటా. ఉంది కదా, 11 స్టోర్ అయి ఉంది అంటే అది ఇక్కడే స్టోర్ అవుతుంది. వేరే ఎక్కడైనా స్టోర్ అయ్యే పాసిబిలిటీ ఉందా? లేదు. ఈ మొత్తం కాన్సెప్ట్ పేరు హ్యాషింగ్. ఇది యూజ్ చేస్తే నేను ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే నాకు చాలా ఈజీ అయిపోతుంది. సో కంటైన్స్ ఆర్ పైథాన్లో అయితే ఇన్
ఓకే, పైథాన్లో ఇన్ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది, మెంబర్షిప్ ఆపరేటర్. సో ఆ మెంబర్షిప్ ఆపరేటర్ అయినా జావాలో అయితే కంటైన్స్ అయినా రెండిట్లో ఆఫ్ అండ్ టైం తీసుకుంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ హ్యాష్ సెట్ కానీ హ్యాష్ మ్యాప్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అలా చేస్తే నాకు డైరెక్ట్గా దొరికింది కదా, వర్స్ట్ కేస్ సినారియో మళ్ళీ ఆఫ్ ఎన్. వర్స్ట్ కేస్ సినారియో ఆఫ్ ఎన్. ఎందుకు ఆఫ్ ఎన్? వర్స్ట్ కేస్ సినారియోలో అన్నిటికీ సేమ్ పొజిషన్లో వచ్చినాయి అనుకోండి, ఇక్కడ 1 స్టోర్ అవుతుంది, దాని పక్కనే 2, దాని పక్కనే 7, అప్పుడు అన్నిటిని మళ్ళీ ఎతకాలి. ఓకే, సో అది వర్స్ట్ కేస్ సినారియో, స్టిల్ ఓ ఆఫ్ ఎన్ఏ. బట్ ఇలా మీరు ఏదైనా వెతకాలి అనుకుంటే ఇట్ ఈస్ బెటర్ మీరు మీకు ఇచ్చిన వాల్యూని ఒక సెట్కి కన్వర్ట్ చేసుకొని ఆ సెట్లో సెర్చ్ చేయడం. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ గురించి వద్దాం మళ్ళీ. బట్ ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీలో ఉన్నాం కాబట్టి ఏం అవాయిడ్ చేయాలి, ఏది చేస్తే బెటర్ అని ఇప్పుడే చెప్పేస్తున్నాం. ఓకే, మీరు ఏదైనా వాల్యూ ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో ఉంది అని చెక్ చేయాలి అంటే దాన్ని సెట్ కన్వర్ట్ చేసి ఆర్ మ్యాప్కి కన్వర్ట్ చేసుకొని దాంట్లో చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ థింగ్, స్ట్రింగ్ కాంకాటినేషన్ అయినా డైరెక్ట్గా స్ట్రింగ్ వాల్యూస్ని కాంకాట్ చేయొద్దు, స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్ని కాంకాట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, అవి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అందుకే స్పెసిఫిక్గా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో ఈ ఆపరేషన్స్ ఉండేలాగా చూస్తారు. బికాస్ ఈ పాయింట్ తెలియకపోతే మనం టైం కాంప్లెక్సిటీ 1 అనే అనుకుంటాం, ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ అనే అనుకుంటాం. ఓకే, సో ఈ ఆపరేషన్ అనుకోండి, దీంట్లో ఫస్ట్ టైం నేను అడిగినప్పుడు మీరు కూడా టైం కాంప్లెక్సిటీ ఎంత అని చెప్పిన ఓ ఆఫ్ ఎన్ అనే చెప్పింది, కానీ యాక్చువల్లీ అది ఓ ఆఫ్ ఎన్ కాదు, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఎగ్జామ్లో ఇలా మీరు ఒక కోడ్ రాసి అది ఓ ఆఫ్ ఎన్ఏ ఉంది ఎందుకు రన్ అవ్వట్లేదు అనుకుంటారు, కానీ మనకు వచ్చే ఎర్రర్ టైం లిమిట్ ఎక్సీడెడ్. ఓకే, అలా టైం లిమిట్ ఎక్సీడెడ్ వచ్చేసింది. ఓకే, బట్ మనం ఎక్కడ మిస్టేక్ చేసినా మనకు తెలియదు. సో వీటిని అవాయిడ్ చేయడానికే చెప్తున్నా. ఎక్కడైనా ఏ డేటా అయినా మొత్తం స్కాన్ అవుతుంది, ఉన్న డేటా మొత్తం స్కాన్ అవుతుంది, దాంట్లో నుంచి ఒక వాల్యూ తెచ్చుకుంటున్నా, లేదా ఉన్న డేటాని మొత్తం యూజ్ చేస్తున్నా నేను అని మీరు ఎక్కడ ఎలాంటి ఆపరేషన్స్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉంది అనుకోండి, దాంట్లో రిమూవ్ అని ఒక మెథడ్ ఉంటుంది. లెట్స్ సే నేను తీసుకున్న లిస్ట్ ఇస్ 1 2 3 4 5, నేను రిమూవ్ 2 అని రాసిన. ఓకే, లిస్ట్ అంటే సీక్వెన్షియల్ డేటా. ఓకే, అందుకే ప్రిపేర్ అయ్యి రమ్మన్నా, కొంచెం ఐడియా ఉంటుంది కదా మీకు, అందుకే డైరెక్ట్గా చెప్తున్నా. సో లిస్ట్లో నుంచి నేను 2 అనే వాల్యూ రిమూవ్ చేసిన అనుకోండి, రిమూవ్ చేస్తే నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తా, ఏ అండ్ బి. ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. ఓకే, ఏనా బీనా? ఏనా బీనా? ఏ. ఇలా వస్తుంది అవుట్పుట్, రాదు. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తే యాక్చువల్లీ రావాల్సిన అవుట్పుట్ ఇది, కానీ మధ్యలో ఒక స్పేస్ని నేను స్కిప్ చేసిన. అంటే ఏమవుతుంది, నేను దీన్ని తీసేసి ఈ బాక్స్, సో ఇది ఒక బాక్స్, ఒక స్పేస్, ఈ స్పేస్లో 2 అనే వాల్యూ ఉండి దాన్ని తీసేసి నేను అలానే వదిలేసి నాకు వచ్చే అవుట్పుట్ ఇది. కానీ నేను అలానే వదిలేను కదా, నాకు ఈ అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని ఇటు షిఫ్ట్ చేయాలి, దీన్ని ఇటు షిఫ్ట్ చేయాలి, దీన్ని ఇటు షిఫ్ట్ చేయాలి. ఓకే, లిస్ట్ లెంత్ 100 అనుకోండి, 1 2 3 4 5 6 అలా 100 వరకు ఉన్నాయి. నేను తీసిన వాల్యూ 2, ఎన్ని ఆపరేషన్స్ అయితే 98 ఆపరేషన్స్. ఓకే, అలా నేను చేస్తూ వెళ్తే లెంత్ ఎంత ఇంక్రీజ్ అయితే ఈ రిమూవ్ అంత ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. ఓకే, సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, జస్ట్ ఈ లైన్ టైం కాంప్లెక్సిటీ ఎంత, ఓ ఆఫ్ ఎన్. ఓకే, సో అలా డేటా మొత్తం యూజ్ అవుతుంది ఎక్కడైనా అని అనిపించిన, డేటా మొత్తంలో నేను ఏదైనా వాల్యూ వెతుకుతున్నా, యూజ్ చేస్తున్నా, కంపేర్ చేస్తున్నా, అలా మీకు ఏది అనిపించినా కూడా అక్కడ టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ అనే కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో మీరు ఏదైనా వాల్యూ తీసేయాలి అనుకున్నా, ఇలా మీరు తీసేయాలి అనుకుంటే మీరు కొత్త లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో 1 3 4 5 యాడ్ చేయడం ఇంకా తక్కువ టైం పడుతుంది. దానికి స్పేస్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, బట్ టైం తక్కువ పడుతుంది. ఓకే, సో ఇలా రిమూవ్ అనే వాల్యూస్ యూజ్ చేసిన, ఏదన్నా ఇండెక్స్ ఫైండ్ చేయాలి అన్న, ఏదైనా వాల్యూకి మీరు ఇండెక్స్ ఫైండ్ చేయాలి అనుకున్నారు, ఈ లిస్ట్ ఉంది, నేను 5కి ఎంత ఇండెక్స్ అని అనుకున్నాను, ఇండెక్స్ ఆఫ్ అని ఒక మెథడ్ ఉంటుంది, ఇండెక్స్ ఆఫ్ 5 అని రాసిన. అవుట్పుట్ రావాలి అంటే నేను మొత్తం స్కాన్ చేయాలి కదా, నేను లిస్ట్లో ప్రతి వాల్యూని చెక్ చేసుకోవాలి, దాంట్లో నేను ఇండెక్స్ ఫైండ్ చేసి దాన్ని రిటర్న్ చేసుకోవాలి. ఓకే, సో అలా మీరు ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు, ఏవైనా మెథడ్స్ కానీ ఏవైనా ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అక్కడ ఏం జరుగుతుంది అని చూసి దాని టైం కాంప్లెక్సిటీ కాన్స్టెంట్. ఇప్పుడు నేను ప్రింట్ అని రాసిన,
ఓకే, అప్పటి నుంచి నేను ప్రింట్ అని రాస్తున్నా, అది ఎస్ఓపి, system.out.print, బట్ ప్రింట్. ఓకే, అదే మళ్ళీ జావా పైథాన్. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్ఓపి రాసిన, ప్రింట్ అని రాసిన, అక్కడ నాకు టైం ఎక్కువ పట్టదు, బికాస్ నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నా, డైరెక్ట్ ఇట్లా అతికిచ్చేస్తున్నా. సో సింగిల్ ఆపరేషన్, మీరు ఎంత పెద్ద వాల్యూ తీసుకున్నా అది ఒకటేసారి ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీరు ప్రింట్ చేసినప్పుడు కానీ, ఏదైనా వాల్యూ అవుట్పుట్ చూపించినప్పుడు కానీ, ఏదైనా వాల్యూ పంపించినప్పుడు కానీ అవన్నీ ఓకే. కానీ మీరు ఏమైనా ఆపరేషన్స్ చేసినప్పుడు, ఏదైనా వెతికినప్పుడు, ఏదైనా చేంజ్ చేసినప్పుడు, ఉన్న డేటాలోనే ఏదైనా చేంజ్ చేస్తున్నారు, ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా, అసలు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ సింగిల్ వాల్యూనా అంటే కాన్స్టెంట్ టైమా, లేదా ఇది డిపెండ్ అవుతుందా లెంత్ మీద అని చూసుకొని దాంతో చేసుకోవాలి. ఓకే, ఇది క్లారిటీ వచ్చిందా? ఇది యాక్చువల్లీ 98% ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేకే ఇది. టైం కాంప్లెక్సిటీ మీకు కూడా వచ్చి ముందు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, టైం కాంప్లెక్సిటీ ఎలా యూస్ చేయాలి అంటే తగ్గియడం ఎలా తగ్గియాలి మీకు కూడా తెలుసు, కానీ వీటి గురించి తెలియకపోతే, ఇవన్నీ ఇలా అవుతున్నాయి అని తెలియకపోతే మీకు అక్కడ అర్థం కాదు ఏం జరుగుతుంది అని. సో అందుకే నేను అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఈ టైం కాంప్లెక్సిటీ యాక్చువల్లీ నేను స్కిప్ చేద్దాం అనుకున్న టాపిక్, బికాజ్ మీకు చాలా మందికి అయిపోయింది డిఎస్సి, దాంట్లో కవర్ అయిపోతుంది. ఫస్ట్ టాపిక్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో మనం డిఎస్సి యూస్ చేసేదే టైం కాంప్లెక్సిటీని తగ్గియడానికి అలా అనుకున్నా, బట్ ఈ ఆపరేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఫస్ట్ ఇవి కవర్ చేద్దామని కవర్ చేసేసి. క్లియర్ అయ్యేది అందరికీ? ఓకే, ఒక 2 minutes. ఓకే గైస్, ఒక 5 minutes బ్రేక్, కొంచెం రిలాక్స్ అవ్వండి. గొంతు కొంచెం మండుతుంది అందుకే.